తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వైసీపీ హయాంలో బుడమేరు వంటి ఏళ్లు చెరువులు పెద్ద ఎత్తున కబ్జాకు గురవడం వల్లే వరదలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వరదల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టారు. ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితులను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏపీలో కూడా ఉండడం లేదని, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఎన్డీఏ ప్రభుత్వంపై బురద జరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువులు కబ్జాలు గురికావడం వల్లే ఈ విపత్తులు సంభవించినట్టు తెలిపారు. భారత ప్రధానమంత్రి సైతం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరదల మీద సమీక్ష చేస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇది దురదృష్టకరమైనటువంటి ఒక విపత్తు. ప్రకృతి ఇచ్చేటువంటి ఒక విపత్తులను తట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా ఉంటుంది. అయితే విజయవాడలో వచ్చినటువంటి ఈ వరదలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన విషయంలో కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బీజేపీ అదేవిధంగా భారత ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది, బాధితుల పక్షాన సహకారం అందిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఒకవైపు అనేక మంది ప్రాణాలు కోల్పోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఈ విపత్తు నుంచి బయటపడడానికి స్వచ్ఛంద సంస్థలు, సినిమా నటులు, రాజకీయ పార్టీలు సహకరిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి 5 సంవత్సరాల వరకు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు, ప్రజలను రెచ్చగొట్టేటువంటి మాటలు, సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణం కాదని చెప్పి బీజేపీ గుర్తు చేస్తుంది. గత 5 సంవత్సరాలు మంత్రులుగా వెలుగుబెట్టినటువంటి అనేక మంది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, కొంతమంది వీడియో ప్రెస్ కాన్ఫరెన్సులు తమిళనాడు నుంచి విమర్శలు చేస్తే, కొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు మంత్రులుగా ఉండి అధికారంలో ఉన్న మీరు కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం అనేటువంటిది బాధ్యత అని నేను అడుగుతున్నా. మీ చేతనైతే రాష్ట్రం విపత్తుల్లో ఉంది, సమస్యల్లో ఉంది, ఒక రాజకీయ పార్టీగా వచ్చి మీరు సాయం చేయాలి. కానీ ఈరోజు ప్రజలను రెచ్చగొట్టేటువంటి పనులు కానీ, తప్పుడు ప్రచారం కానీ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటిది 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ చేయాల్సిన పనులని నేను అడుగుతున్నా. రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది, రాజకీయాలు చేయొచ్చు. ఈరోజు విజయవాడను ముంచెత్తినటువంటి ఏదైతే ఒక ప్రధానమైనటువంటి కాలువకు సంబంధించిన విషయంలో ప్రకటనలు చేస్తున్నారు, మరి 90 రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 90 రోజుల్లో కొత్త కాలువల నిర్మాణం చేయలేదు కదా. మరి 5 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉండేది. మరి బుండమానేరుకు సంబంధించినటువంటి వాళ్ళనే వరద వచ్చి ఈరోజు విజయవాడ ఇబ్బంది పడుతుంటే 5 ఏళ్ళు మీరు ఈ కాలువలు కానీ, ఈ వచ్చే ప్రమాదాలు కానీ, ఈ వీటికి సంబంధించిన అభివృద్ధి కానీ, ముందు జాగ్రత్తలు కానీ మీ ప్రభుత్వానికి లేదని జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. లేదు, ఈరోజు వచ్చినటువంటి వరదలు ఒకవేళ మీరు చెప్తున్నటువంటి ఖమ్మం నుంచి వచ్చినటువంటి వరదలు ఈ బుండమానేరు నుంచి వచ్చినటువంటిది అయితే మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీ ఇరిగేషన్ శాఖ ఏం చేసింది? మీ ప్రభుత్వం ఏం చేసింది? మరి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా వాళ్ళ మాజీ మంత్రులు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుందని నేను అడుగుతున్నాను. మీరు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రజలు మీకు ఓటు వేయలేదో, మీరు ఏ తప్పులు చేశారో, భవిష్యత్తులో తప్పులు జరగకోకుండా మీరు ఏ చర్యలు తీసుకోవాలో ఆత్మ పరిశీలన చేసుకొని సహకరించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తున్నా. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు 2029కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోకడలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదు కాబట్టి మేము ప్రజల మీద కక్ష
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎవరికి వారే తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుంటూరులో పలువురు నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ చొరవతో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న పేదరికం బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని 35 కోట్ల మందిని బయటికి తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశానికి బెనిఫిట్ అయింది. ఇకపోతే ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటాం. మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపుచ్చుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ 1 దేశంకి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది. కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాల ప్రతిపక్షాలు ఉండాలి, ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది. ప్రతిపక్షాలు ఏదేమి చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం. 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చిన పండగ కింద మనం చేసుకొని ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికి మిస్డ్ కాల్ ఇచ్చేసేసి వాళ్ళని మెంబర్ చేయడం కాదు. వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఎంత ఉంది, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలా నష్టపోతున్నాం, అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగుదల చాలా అవసరం ఉంది. ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుద్ది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లలో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాయకులు అవసరం. కొంతమంది డబ్బు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండకపోవచ్చు, కొంతమంది సమర్థత ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి పద్ధతిలో, అంటే పేరుకి ఇచ్చేయటం కాదు, మెంబర్షిప్ నెంబర్ కాదు, మనకి మెంబర్స్ కావాలి, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఈ శుభ సందర్భంగా అందరికీ మరొకసారి నేను వేడుకునేది ఏంటంటే సీరియస్గా తీసుకొని మెంబర్షిప్ని సీరియస్గా తీసుకొని అందరినీ కూడా మెంబర్షిప్ చేయాలని చెప్పి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట సమీపంలో ప్రైవేట్ పాఠశాల వాహనం బోల్తా పడింది. జైతి నుంచి విద్యార్థులను తీసుకుని గజపతి నగరం వెళ్తుండగా వాహనం వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 19 మంది విద్యార్థులు ఉన్నారు. సమీపంలోని రైతులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీశారు. ప్రమాదంలో భువన్ తేజ్ అనే 6వ తరగతి విద్యార్థి స్వల్పంగా గాయపడ్డాడు. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానికులు చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకుని వెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, గణపతి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు స్పష్టం. బుడమేరు కబ్జా వల్లే వరదలు వచ్చాయన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ విపత్తులకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మండిపాటు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి దామోదర రాజనరసింహ. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అలర్ట్గా ఉండాలని సూచన.
చల్లపేట సమీపంలో బాల్తా కొట్టిన ప్రైవేట్ పాఠశాల బస్సు విద్యార్థులంతా క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.